ఎలక్షన్స్ జరుగుతుండగానే ఊహించినటువంటి దెబ్బ, ఈ దెబ్బకి వైసీపీ పూర్తిగా ఎత్తిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసాడు. పోలింగ్ జరుగుతూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది, ఏ విషయం వల్ల వైసీపీకి రాష్ట్రం మొత్తం చిల్లుపడి బొక్కపడిపోయి జగన్ ఘోర ఓటమికి నాంది పలకబడింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి మూటగట్టుకోబోతుంది అనేది ఎన్నికలు పూర్తయిన తర్వాత కాదు, ఎన్నికలు జరుగుతుండగానే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి తగిలినటువంటి ఈ షాక్తో తాడేపల్లి కోటలో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి, వైసీపీ కీలక నాయకులకి జగన్మోహన్ రెడ్డి నుంచి వరుస పెట్టి ఫోన్ కాల్స్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొంతమంది అసలు ఆ ఫోన్ కాల్స్ కూడా ఎత్తకుండా పక్కన పడేసినట్టుగా తెలుస్తూ ఉంది. తన బానిసలుగా ఉన్నటువంటి అధికారులకు కూడా, ఎస్పీలకి, కలెక్టర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది సకలం చూసేటువంటి దౌర్భాగ్యులు కూడా వరుస పెట్టి ఫోన్లు చేసి మనకు అనుకూలంగా ఎన్నికలు జరగాలి, మనకు అనుకూలంగా ఓటింగ్లు జరగాలి, మీరు అరాచకాలు సృష్టించండి, గొడవలు చేయండి అని చెబుతున్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది కాబట్టి తప్పుడు పనులు చేస్తే ఇరుక్కుపోతామనేటువంటి భయంతో పోలీసులు, ప్రభుత్వ అధికారులు కూడా కామైపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి దెబ్బ ఏంటంటే, ఎన్నికలు జరుగుతుండగానే జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏంటయ్యా అంటే ఊహించినటువంటి పోలింగ్ పర్సంటేజ్. చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఓటర్లు భారీగా స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే, జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే ప్రతి నియోజకవర్గంలో తనకి బొక్క పెడితే తప్ప ప్రతి ఓటు విలువైనదని గుర్తించి గమనించి ఓటేస్తేనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తెలుసుకున్నటువంటి ఓటర్లు రాష్ట్ర వ్యాప్తంగా యువత కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఉదయాన్నే క్యూ లైన్లో నిలబడి ఓట్లేస్తుండడంతో ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించాల. ఎందుకంటే గత ఎన్నికల్లో 79% ఓటింగ్ పోలైంది, 78% చిల్లర. అంటే ఈసారి అది దాన్ని ఒక 70కి తీసుకొచ్చేస్తే, అవసరమైతే తన మనుషులతో రిగ్గింగులు చేసుకుంటే కాస్త తీసుకో తను గౌరవం నిలబెట్టుకుందాం అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా ఇవాళ పోలింగ్ చూస్తూ ఉంటే సాయంత్రానికి ఈసీ ఏ బొంబాయి కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేసినా, ఎందుకంటే ఈసీ కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు కదా ప్రస్తుతానికి. బట్ ఓకే, కేంద్ర ఎన్నికల సంఘం ఊరుకోదనుకోండి, నిష్పక్షపాతంగా పనిచేస్తుందని నమ్ముదాం రాష్ట్ర ఈసీ కూడా. అయితే 80% పైగా పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పరిస్థితి ఉండటంతో పోలింగ్ పెరిగిందంటే అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి తొత్తర తెచ్చడానికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారని అర్థం. ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో అరాచకం చేస్తూ ఉన్నారు అనేక నియోజకవర్గాలు. తాడిపత్రి దగ్గర నుంచి మాచర్ల దాకా ఎక్కడికక్కడ రాయలసీమ జిల్లాల్లో కానివ్వండి, ఫ్యాక్షన్ ఏరియాల్లో కానివ్వండి విపరీతంగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లని అపహరించడం, వాళ్ళ మీద దాడులు చేయటం, చివరికి కొన్ని చోట్ల కృష్ణా జిల్లాలో అయితే పోలీసుల మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే వైసీపీకి ఓటమి ఫ్రస్ట్రేషన్ పట్టుకుంది, ఓటమి భయం పట్టుకుంది. కానీ ఇంకా ఈరోజు పోలింగ్ సాయంత్రం 6 గంటలకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి చరిత్ర మారిపోతా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి బతుకేంటనేది ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమవుతోంది. దానికి జూన్ 4వ తేదీ వచ్చేటువంటి రిజల్ట్లో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి చెందబోతా ఉన్నాడు. కానీ ఈ టైంలో ఎవరైతే పోలీసులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, వైసీపీ నాయకులు కానీ విర్రవేగుతారో, తప్పుడు పనులు చేస్తారో, అరాచకాలు సృష్టిస్తారో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెడతారో, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారో, ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తారో, రాబోయే రోజులు వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ ద్వారా మీ తొత్తర తీరేటువంటి పరిస్థితి ఉంటుందనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు వైపు జరుగుతుంటేనే తనకు ఓటమి భయం పట్టుకుంది. ఇవాళ ప్రజల్లోకి వెళ్ళాలంటే భయపడినటువంటి దౌర్భాగ్యుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేరుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయాలంటే భయపడి బస్సు యాత్రని దాంట్లో రాయిదాడి చేపించుకొని డ్రామా చేసి ఇంకా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేటువంటి నికృష్టపు ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనకు రాజధాని ఉంటుందా, పోలవరం పూర్తవుతా, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా, ఈ రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయా, తను ఇచ్చినటువంటి ఏ హామీనైనా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు నెరవేర్చాడా అనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికింకా పోలింగ్ జరుగుతానే ఉంది, దాదాపు ఒక 20% పోలింగ్ జరిగి ఉంటుంది, ఇంకా 60% దాకా పోలింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మీ దగ్గర ఉన్నటువంటి మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ ఊర్లో వాళ్ళని ప్రతి ఒక్కరిని పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని బతికించుకునేటువంటి రోజు, రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు, మన ఓటు హక్కు అనేది, దయచేసి ప్రతి
ఒక్కరు కూడా మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి, సరైన వాళ్ళకి వేయండి. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఏదో అవసరం, మనకు రాజధాని కావాలంటే ఎవరికి వేస్తే ఒక రాజధాని వస్తుందో, పోలవరం పూర్తి కావాలంటే ఎవరికి వేస్తే పోలవరం పూర్తి అవుతుందో, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలంటే, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎవరికి ఓటేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేది గమనించండి. ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా అరాచకం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో విధ్వంసం చేశాడు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తే లేకుండా చేశాడు, ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వైసీపీ నాయకులకు కూడా తెలిసిపోయింది, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసిపోయింది. అనేక చోట్ల వైసీపీ వాళ్ళు ఎలక్షన్ చేయటంలో కూడా నీరు గారిపోయారు, ఓడిపోతామని తెలిసి.